రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. మంత్రి శ్రీనివాస్ రెడ్డిని చూసి మీ వీరాభిమానంటూ వచ్చిన విద్యార్థి. హీరో అల్లు అర్జున్ కలుస్తున్న సెలబ్రిటీలు. హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. తెలంగాణలో 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్ష జరుగుతుంది. మొదటి రోజు ప్రశాంతంగా పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు నిమిషం నిబంధన దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. మహిళా అభ్యర్థులకు మంగళసూత్రం, గాజులకు పర్మిషన్ ఇచ్చారు. మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు ప్రైవసీ ఉండే విధంగా ఏర్పాటు చేసి చెక్ చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వగా 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 రీజన్ కేంద్రాల్లో 1368 పరీక్షా కేంద్రాలను ఎగ్జామ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్ష నిర్వహణకు 6,865 మంది పోలీసులతో భద్రత కల్పించారు. సీసీ కెమెరాలతో నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి. నిత్యం రాజకీయాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో తీరిక లేకుండా గడిపే సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాలు సంక్షేమ హాస్టల్లో కామన్ డైట్ ను ప్రారంభించారు. చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో వైరల్ గా మారింది. మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 లంచం ఇవ్వాలని ఎస్ఐ క్రాంతి కిరణ్ డిమాండ్ చేశారు. అంతకు ముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్నానని యువకుడు తెలిపారు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పోలీసులతో దారుణంగా కొట్టించారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనకు న్యాయం చేయాలని యువకుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు. మొన్న ఎస్ఐ 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉన్నది చాలా. కుటుంబ సభ్యులతో జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. తన వివాహానికి రావాలని కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరిపేడ పర్యటనలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సోషల్ వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేసిన అనంతరం విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డిని చూసిన ఓ విద్యార్థి, సార్ నేను మీ వీరాభిమానిని అంటూ ముందుకొచ్చాడు. మంత్రిని చూసి విద్యార్థి కంటతడి పెట్టాడు. చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి అక్కున చేర్చుకున్నాడు. చాలా నిరుపేద కుటుంబం, అమ్మా నాన్న పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. మాకు ఇల్లు లేదు సార్ అనగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు కలెక్టర్ ద్వారా గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. భారతదేశ తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ ఘటనలో జైలుకి వెళ్లి వచ్చిన హీరో అల్లు అర్జున్ ని పలువురు సెలబ్రిటీలు పరామర్శించారు. జైలు నుంచి విడుదలైన వెంటనే పలువురు సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ ని కలిసి ఘటనపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న గ్రూప్ 2 పరీక్షకు నిమిష నిబంధన దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులతో సందడి వాతావరణం నెలకొన్నది. అభ్యర్థులను భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. వనపర్తి జిల్లా నాగవరంలో బీసీ బాలుల వసతి గృహంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాస్మెటిక్ డైట్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు సక్రమైన భోజనం అందక ఇబ్బంది పడ్డారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిందే లేదు మనకు కదా, అప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది 9.5 ఏళ్లే. మిగతా రోజుల్లో మొత్తం కాంగ్రెసే పాలించింది. కాంగ్రెస్ హాస్టల్ ఎట్లా కట్టాలో తెలుసు, కాంగ్రెస్ పిల్లలకు స్కూల్స్ ఎట్లా కట్టాలో తెలుసు, డ్యామ్లు ఎట్లా కట్టాలో తెలుసు, కెనాల్ ఎట్లా కట్టాలో తెలుసు. 9.5 ఏళ్ళు ఉన్న వీళ్ళ గురించి తెలుసు. వాళ్ళు చెప్తే మనం వినాల్సిన పరిస్థితి లేదు. దీంతోపాటు అక్కడున్న అమ్మా నాయనలు మన గెలిపించిన మీ బిడ్డ మేఘారెడ్డితో పాటు 65 మందిని గెలిపిస్తే 65 మందిని పోయి హైదరాబాద్ పోయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు ఏమి ఇబ్బంది లేకుండా పనిచేయాలనే ఉద్దేశంతో మేము పనిచేసుకుంటూ పోతున్నాం. దాంట్లో భాగంగానే మొట్టమొదటిగా
మీకు సంబంధం లేకపోయినా మన అమ్మా నాయనకు ఏం చేసినామో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అమ్మా నాయనకి అమ్మకి ఆర్టీసీ బస్సులో ఎక్కడ టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేది ఫస్ట్ చేసినాం. దాంతోపాటు 5 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ 10 లక్షలు చేసినాం. దాంతోపాటు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి ఎట్లా వచ్చిందంటే 200 యూనిట్లకే ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, 0 బిల్ ఇస్తున్నాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. మన అమ్మ నాయనకు లోన్లు తీసుకుంటే 2 లక్షల లోపు ఉన్న రుణాలన్నీ 21,000 కోట్లతో రుణాలు మాఫీ చేసినాం. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మెచ్చార్జీలు పెంచిందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్ష్మీపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల నుండి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సన్మానించారు. ఆర్ఎస్పీని తెలంగాణలో బలోపేతం చేస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు మహదేవ్ శంకర్ అన్నారు. కుటుంబ పాలన లేని రాజకీయాల లక్ష్యంగా యువకులను, రైతులను, మహిళలను పార్టీలో ప్రోత్సహిస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులుగా రమాకాంత్ నియమించినట్లు తెలిపారు. हमारा ये मुख्य उद्देश्य है उपेक्षित लोगों को अपेक्षित जगह लेके जाना। उपेक्षित लोगों को अपेक्षित जगह लेके जाना मतलब कॉमन पीपल को हाई लेवल मैन बनाना, ये हमारी ड्रामेटो से। ये इंडिया में क्या होता है, बाप का बेटा मिनिस्टर बनता है, बाप चीफ मिनिस्टर तो बेटा चीफ मिनिस्टर बनता है, मिनिस्टर बनता है, बाप चीफ मिनिस्टर तो लड़की मेंबर ऑफ पार्लियामेंट बन जाती है। ये सिस्टम को ख़त्म करना है, डिस्ट्रॉय करना है। कांग्रेस और बीजेपी बोथ आर सेम है, वो लोगों में दिखाने के लिए आला है। और मैं तेलंगाना के किसानों के लिए मैं जैसा मुफ्त बिजली के बारे में केसीआर के वक्त हुआ था वो अच्छा हुआ था। केसीआर मेरे दोस्त है, अच्छे रिलेशन है मेरा, तो यही मकसद करना चाहता हूँ कि फार्मर के बच्चे ने खाली फार्मर नहीं बनना, फार्मर का बच्चा जब इंडस्ट्रियलिस्ट बनेगा तभी इस देश का किसान आगे जाएगा। हम क्या होते हैं किसान से खाली किसानी करने से हम आगे नहीं जाएंगे। किसान का बेटा इंडस्ट्रियलिस्ट बनेगा तब हम टाटा, बिरला, अडानी, अंबानी के लाइन में बैठ सकते हैं। किसान ओनली द बेगर ऐसा हिसाब रहता है कि मांगता है किसान। ये कहता हूँ ఆల్ ఇండియా నేషనల్ రక్షణ సేన పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా సుభాష్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుభాషిణి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పిస్తానని తెలిపారు. యువతరాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. కింద స్థాయి నుంచి ఎవరెవరికి ఏ విధంగా అవకాశాలు సమస్యలతో ఉన్నారో ఆ అవకాశాలను చూసి సమస్యలను పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను. అవసరమైనంత వరకు గైడెన్స్, సహాయాన్ని తెలుసుకొని ఎలా ముందుకు వెళ్ళాలో కూడా నేను నిర్ణయం తీసుకుంటాను. ఇంతకుముందు మీరు రాజకీయ అనుభవం ఉందా? నాకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. 20 సంవత్సరాలుగా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. లా కూడా చేశాను. ఎడ్యుకేషన్ పరంగా కూడా నాకు చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పిల్లల యొక్క మనస్తత్వాలను కూడా నేను చాలా తెలుసుకున్నాను. ఎల్కేజీ పిల్లల నుంచి పీజీ వరకు పిల్లల యొక్క మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, సమాజంలోని వ్యక్తులు తమ ఆలోచనలు ఏ విధంగా ఉంటారనేది కూడా నేను చాలా వరకు అధ్యయనం చేశాను. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు ఈ నమూనా ఇందిరమ్మ ఇల్లు ప్రకారం 5 లక్షలతో నిర్మించుకోవచ్చన్నారు. వనపర్తి జిల్లాకు 3,500 ఇళ్లు మంజూరయ్యాయని రాష్ట్ర అధినాయకత్వంతో మాట్లాడి అదనంగా 2,000 ఇళ్లు మంజూరు చేయించానని అన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు డిప్యూటీ గారు, ఏఐ గారు, హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్లో వనపర్తి ఈ వనపర్తిలో ఇక్కడ ఈ ఎంపీడీఓ ప్రాంగణంలో దీంతో పాటు వనపర్తి నియోజకవర్గంలో మిగతా 8 మండలాల్లో కూడా మోడల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దానికి మార్కెట్ రేట్ ఏముందో, ఆ మెటీరియల్ రేట్ ఏముందో, ఆ కాంపోనెంట్స్ ఏముందో దాని ప్రకారం మోడల్ చేసి విత్ ఇన్ 40-45 డేస్లో కంప్లీట్ చేస్తారు మా డిపార్ట్మెంట్లో. దాంతోపాటు
తెలంగాణ ప్రజలకు, వనపర్తి ప్రజలకు. మేము ఎలక్షన్ల ముందల పాలిటెక్నిక్ నామినేషన్ వేసిన రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను చెప్పినా, మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి మాకు వేయండి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళంతా బీఆర్ఎస్ కోట్లు వేయాలని చెప్పినాం. సో ఇందిరమ్మ ఇండ్లు ఇంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా వనపర్తిలో ఇందిరమ్మ ఇండ్లు చాలా ఇచ్చున్నాం. 9.5 ఏళ్లలో ప్రజలు చాలా కోల్పోయినారు, సొంత ఇంటి కళ చేయలేకపోయినా. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మీకు ఇంట్లో అర్జెంట్ డబుల్ బెడ్రూమ్లు కావాలి, మీ ఇంటికి అత్తగారింటికి అల్లుడు వస్తే ఏడో పండుకురాలి, మేకనడ కట్టాలి, గొర్రెనడ కట్టాలి, బర్రెనడ కట్టాలి. 9.5 ఏళ్ళు అబద్ధాలు చెప్పి వాళ్ళన్నీ పోయిర్రు. మేము మాత్రం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. సో ఆ ఇండ్లకు సంబంధించిన ఈ మోడల్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు, మిగతా కులాలకైతే 5 లక్షలు చొప్పున మేము ఇస్తున్నాం. ఒక డ్రాయింగ్ గీసేసి మోడల్ ఈ 5 లక్షలు అవుతుంది అనే దాని కోసమే ఈ మోడల్ చేస్తున్నాం. అది కాకుండా బెనిఫిషియర్స్ సొంతం ప్లాట్ ఉండి కొంచెం పెద్దగా కట్టుకొని దానికి తోడు వాళ్ళు డబ్బులు వేసుకుంటే కూడా ఏం అభ్యంతరం లేదు. అవన్నీ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఈ ఇందిరమ్మ ఇండ్లు వనపర్తి నియోజకవర్గంలో ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పార్టీలకు అతీతంగా ఏ విలేజ్లో అయినా టౌన్లో అయినా ఇండ్లు లేని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇండ్లు ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాం. దానికి తోడు ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ 3 రోజుల ముందు వనపర్తికి వచ్చినాడు. సో వనపర్తి ఆయనకు దత్తత కాన్స్టిట్యున్సీ కాబట్టి పాలేరు తర్వాత, కొడంగల్ తర్వాత, మధిర తర్వాత వనపర్తిని కొంచెం ఫస్ట్ ప్రయారిటీ కింద పెట్టి ఆ 3,500 కాకుండా 1,500, 2,000 ఇండ్లు ఎక్కువ ఇవ్వమని కోరుకున్నాం. ఆయన కూడా ఓకే అన్నాడు. సో ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు. మా సీఎం గారికి మేము ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ప్రజల మధ్యతరగతి బీద కుటుంబాల చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసి ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. Please like, share and subscribe Sneha TV.